హాయ్ గైస్, వెల్కమ్ టు కన్నప్ప మూవీ రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో. కాకపోతే ఒకటి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. స్టోరీ విషయానికి వస్తే అసలు దేవుడే లేడు అన్న ఒక నాస్తికుడు ఎలా పరమభక్తుడయ్యాడనేదే సినిమా కోసం ఫస్ట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీకాళహస్తి కోసం, ఆ దేవాలయ పురాణం కోసం చాలా బాగా అయితే చూపించారు. ఇంకా క్యారెక్టరైజేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటల విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఏది నాకు ఇది బాగాలేదు అని అయితే అనిపించలేదు. సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచేది లాస్ట్లో మోహన్ బాబు గారు కన్నప్పని ఉద్దేశించి, అతని భక్తిని ఉద్దేశించి పాడే పాట చాలా బాగుంటుంది, చాలా హైలైట్గా నిలుస్తుంది సినిమాకి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎక్కడ వన్ మ్యాన్ షో అంటూ ఉండదు. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు. ప్రభాస్ కూడా సినిమాలో కనిపించింది 15 నిమిషాలైనా తన ఇమేజ్ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా చాలా బాగా అయితే చూపించారు. మోహన్ లాల్ గారి రోలు చిన్నదైనా సరే అది మనకి గుర్తుండిపోయేలా క్యారెక్టర్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే తిన్నడిగా మంచు విష్ణు జీవించేశాడనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా హీరోయిన్గా నటించిన ప్రీతి ముకుందన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మోహన్ బాబు గారి యాక్టింగ్ కోసం అయితే ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు, ఎక్కడ డోకా పెట్టాల్సిన అవసరం ఉండదు, అంత బాగా నటించారు ఈ సినిమాలో. శివుడిగా నటించిన అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అంతేకాదు అతని ఒరిజినల్ వాయిస్ ఓవర్ మిగతా శరత్ కుమార్ గారు, మధుబాల గారు, కాజల్ వీళ్ళందరూ బాగానే చేశారు. యాక్షన్ సీన్స్, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు అనిపిస్తుంది. CGI కూడా ఓకే, గుడ్ అని చెప్పచ్చు. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి, బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఒకటి ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది అనే ఇది తప్ప సెకండ్ హాఫ్ నుంచి అంతా సెట్ అయిపోద్ది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, లేకపోతే వద్దు.